వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కల్వకుంట్ల కవిత గారికి మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ నోటీసులు కూడా ఆటోలు వచ్చి మరి ఇవ్వడం, తర్వాత మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ లో కావచ్చు, ఇక్కడ కవిత కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళ పైన క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ సిబిఐ కోర్టుని ఆశ్రయించడం, మళ్ళీ ఈరోజు సిబిఐ ఇక్కడ 16వ తేదీ నాడు అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది. నిన్న మొన్నటి వరకు వెలుగుమట్ల ఘటనలో 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మొత్తానికి ఫైనల్ గా ప్రభుత్వం దిగొచ్చి ప్రజలకి టోకన్లు ఇచ్చినటువంటి వేళ ఆయన రేపు తన జన్మదినాన్ని అంటే వెలుగుమట్ల ఘటన తర్వాత ఈ రోజు మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది ఒకసారిగా జాగృతిలో ఉలిక్కిపాటు గురి కావడం అనేది జరిగింది. దీనికి కవిత గారు అయితే సాధారణంగా ఆహ్వానించారు. సో నాకు నోటీస్ వచ్చింది, డెఫినెట్ గా మా న్యాయ పెద్దలతో మేము మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం, అవసరమైనంత వరకు మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. సిబిఐ కావచ్చు, ఎవరు వచ్చినా సరే, ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే డెఫినెట్ గా మేము సహకరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ కవిత గారు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు వెళ్ళి అక్కడ అటెండ్ అవుతే సరిపోతుంది. ఇప్పటికీ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా మళ్ళీ సిబిఐ మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఏంది అని చెప్పేసి జాగృతి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మాకు యుద్ధం కొత్తేం కాదు, పోరాటం కొత్తేం కాదు. సో ఇట్లాంటివి ఎన్ని నోటీసులు వచ్చినా మేము అంటే ఉద్యమ కాలంలోనే భయపడలేదు, ఇప్పుడేం భయపడతాము. సో నేను ఎప్పటికైనా సరే సత్యాన్ని నమ్ముతా, సత్యమేవ జయతే అనేది నా నినాదం. సో ఆ సత్యం, ఆ ధర్మమే నన్ను కాపాడుతుందంటూ కూడా కవిత గారు ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో మరి సిబిఐ నోటీసులు రావడం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ అనేది చూడాల్సిన విషయం. మరి ఇది ఇక్కడికే పులి స్టాప్ అవుతుందా, లేకపోతే దీన్ని మళ్ళీ తవ్వుతారా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.